సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. కాంగ్రెస్ నాయకుల అరాచకాలు మితిమీరిపోతున్నాయి. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆగ్రహం. తాండూరు అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్న మాజీ ఎమ్మెల్యే పైలట్ అని స్పందించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తట్టెపల్లి మండల సాధన సమితి ఎంట్రీ, ఒక వార్డు మెంబర్ ఏకగ్రీవం. అంతారం గ్రామంలో ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన శాసన మండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. కాంగ్రెస్ పార్టీ నాయకుల అరాచకాలు, దౌర్జన్యాలు మితిమీరిపోతున్నాయని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం పైలట్ రోహిత్ రెడ్డి తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ అభ్యర్థులను ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపిన సర్పంచ్ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ నాయకులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఎలాంటి పార్టీ గుర్తులు లేకుండా స్వతంత్రంగా ఉండి గ్రామ అభివృద్ధి కోసం సర్పంచ్ అభ్యర్థులు ఉంటారని, ఇలాంటి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ పార్టీ బలపరిచిన అభ్యర్థులను బెదిరించడం సమంజసం కాదని అన్నారు. తాండూరులో ప్రశాంతమైన వాతావరణం ఉందని, ఇలాంటి మంచి వాతావరణాన్ని చెడగొట్టరాదని హెచ్చరించారు. మీరు బెదిరిస్తే భయపడడానికి ఇక్కడ ఎవరు భయపడడం లేదని అన్నారు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డికి కొన్ని గ్రామాల పేర్లు కూడా తెలియదని అన్నారు. గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోలేకపోయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్లోల నరసింహులు, మాజీ ఏఎంసీ చైర్మన్ వెంకటరెడ్డి, తాండూరు మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు వీరేందర్ రెడ్డి, బషీరాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నర్సిరెడ్డి, యాలాల మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, పెద్దెముల్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోహిర్ శ్రీనివాస్, తాండూరు పట్టణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నరుకుల నరేందర్ గౌడ్, మల్లారెడ్డి, శేఖర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గ్రామ సర్పంచులను వాళ్ళ ఇండివిజువాలిటీని చూసుకొని ఎన్నుకునే ఎన్నికలు, మరి వాటిని ఇదేదో ఎంతో ముఖ్యమైన ఎన్నికలుగా భావించి మరి ఇప్పుడున్న ఎమ్మెల్యేకి సంబంధించిన కొంతమంది రౌడీ ముఖాలు, వాళ్ళ పార్టీ నాయకులు ఈరోజు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎన్నో సంఘటనలు గత 3-4 రోజుల నుంచి ఎన్నో సంఘటనలు మనం చూసినాం. ఎవరో కే శివ అని చెప్పి ట్రూ కాలర్ ఐడి వచ్చి, ఆ ఫోన్ నెంబర్ కూడా ఉంది, అది కూడా షేర్ చేస్తాం మీకు. ఫోన్ చేసి అంటారంట, మీరు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి సపోర్ట్ చేయకపోతే మీ సంగతి చూస్తామంటున్నారంట. ఏం చూస్తారా మీరు, ఏం చూస్తారని చెప్పి నేను మీకు ప్రశ్నిస్తా ఉన్నా. ఇది మానుకోవాలి. అంతేకాదు, మొన్న చూసినాం మనం పార్టీలకు అతీతంగా యునానిమస్ అయిన సర్పంచులను హడావుడిగా ఏదో అయిపోతుంది అని చెప్పి వాళ్ళని బలవంతంగా వాళ్ళకు ఖండవాలు కప్పిన సంఘటనలు మనం చూసినాం. లక్ష్మీనారాయణపూర్లో కావచ్చు, మందెంగౌడ్లో కావచ్చు, ఇట్లా ఎన్నో తెగలలో ఈరోజు ఎవరికి నిరూపించుకుంటున్నారు మీ బలం? మీకు నిజంగా మీరు నిరూపించుకోవాలంటే మీరు తాండూరుని అభివృద్ధి చేసి చూపెట్టండి, తాండూరు ప్రజల సమస్యలను పరిష్కరించి చూపెట్టండి. మీ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన హామీలను, 6 గ్యారెంటీలను మీరు ప్రజలకు చేసి చూపెట్టండి. ఇటువంటి దౌర్జన్యాలు ఇవన్నీ కాదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు, ఈరోజు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి గ్రామాలలో ఒక డిసిషన్ తీసుకోవడానికి కూడా వస్తలేదు. వాళ్ళ అభ్యర్థి ఎవరు, వాళ్ళ పార్టీ బలపరిచే అభ్యర్థి ఎవరు అనేది కూడా ఆయనకు చెప్పడానికి చాతగాని ఈరోజు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఎన్నో గ్రామాలలో ముగ్గురు నలుగురు సర్పంచులు క్యాండిడేట్లుగా వాళ్ళు ఇస్తా ఉన్నారు. మరి ఎక్కడైనా ఇటువంటి పరిస్థితి ఉంటుందా? ఏదో 2-3 గ్రామాలలో ఉంది అంటే అది అర్థం చేసుకోవచ్చు. ఈరోజు అది కూడా చేతనైతే లేదు. అసలు ఎన్ని గ్రామాలు ఉన్నాయో గ్రామాల పేర్లు తెలియదు. ఎవరు పోయినా వాళ్ళని గుర్తుపట్టడానికి కూడా రాదు. ఈరోజు తాండూరుని ఈరోజు ఆగం పట్టిస్తున్నారు. ఈరోజు తాండూరు ప్రజలకు ఎన్నడూ లేనిది ఈరోజు వాళ్ళు చూపిస్తా ఉన్నారు. అయినా నేను చెప్తా ఉన్నా, తాండూరు ప్రజలు ఎవరు కూడా భయపడేటోళ్ళు లేరు. తాండూరు ప్రజలు దమ్మున్న నాయకులు. తాండూరు ప్రజలకు సత్తా ఉంది, ధైర్యం ఉంది. వాళ్ళ ధైర్యం సత్తా మీకు ఈ ఎన్నికలలో చూపిస్తారు, రాబోయే రోజులలో చూపిస్తారు.
వచ్చే రోజులలో మా తాండూరుల తడాగా చూపిస్తే మళ్ళా నువ్వు తిరుమలాపూర్ పోక తప్పదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికన్నా నేను మీకు హెచ్చరిస్తా ఉన్నా, మా పార్టీ కార్యకర్తల జోలికి కానీ, మా పార్టీ నాయకుల జోలికి కానీ, మా పార్టీ బలపరిచిన మా సర్పంచ్ అభ్యర్థుల జోలికి కానీ, వాళ్ళ కుటుంబాల జోలికి కానీ వచ్చినట్టయితే చాలా తీవ్రమైన పరిణామాలు చూడవలసి వస్తుంది మనోహర్ రెడ్డి గారు అని చెప్పి నేను మీకు హెచ్చరిస్తా ఉన్నా. తాండూరు ప్రజలు మీరు ఏదో ఎదగబెడతారు, తాండూరుకి ఏదో ఉద్ధరిస్తారు, తాండూరుని ఏదో అభివృద్ధి చేస్తారని చెప్పి మిమ్మల్ని నమ్మి ఓటేసిరు. ఇటువంటి అరాచకాలు చూడనికే కాదు, వాళ్ళ నమ్మకాల ఏ 10% అన్న మీకు చిత్తశుద్ధి ఉన్నా మీరు గత 2 సంవత్సరాల నుంచి అయితే మీరు చేసింది లేదు, పెట్టింది లేదు. ఇప్పటికైనా ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఈ 3 సంవత్సరాల్లోనైనా అట్లీస్ట్ మీరు చెప్పిన వాటిలో 10% మీరు చేయాలని చెప్పి నేను మీకు డిమాండ్ చేస్తా ఉన్నా. అంతేకాదు ఈరోజు కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి సరే, ఎన్నికలప్పుడు అన్ని 6 గ్యారెంటీలు అని చెప్పారు, 420 హామీలు ఇచ్చిర్రు, ఇంకేదేదో చేస్తామని చెప్పారు. ఏ ఒక్కటి కూడా ఈరోజు అమలు చేయడానికి శాత కాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకు. ఇక బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తా అన్నారు. మాయమాటలు అవి కూడా. మళ్ళా ఎలక్షన్ అని చెప్పి పోయినసారి అనౌన్స్ చేసిర్రు, మళ్ళీ వాళ్ళే కోర్టులలో కేసులు వేసిర్రు, కోర్టులలో కేసులు వేసి మళ్ళా అది కోర్టు నుంచి అయితలేదు అని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు పెట్టిరు. ఎన్నికలు పెట్టినప్పుడు ఏమన్నారు మీరు? సరే, కోర్టు జడ్జిమెంట్ ఏదున్నా, కోర్టు తీర్పు ఏదున్నా మేము తప్పకుండా 42% బీసీలకు ప్రాధాన్యత ఇస్తాము అని చెప్పారు. ఈరోజు నేను అడుగుతున్న బాజాబ్గా, తాండూరు నియోజకవర్గంలో మీరు ఎంత శాతం బీసీలకు ప్రాధాన్యత ఇచ్చిర్రు? దమ్ముంటే బహిరంగంగా మీకు చెప్పాలని చెప్పి నేను ఈరోజు మీకు సవాల్ చేస్తా ఉన్నా. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, మేమున్నప్పుడు 2 సార్లు ఎన్నికలు జరిగినాయి. ఈ 2 సార్లు కూడా 22-23% మేము బీసీలకు ప్రాధాన్యత ఇచ్చినాం. మరి ఇప్పుడు అది కూడా ఎన్నిక చేతనైతే లేదు ఈ కాంగ్రెస్ వాళ్ళకు, ఈ కాంగ్రెస్ నాయకులకు. బీసీలను నమ్మించి మోసం చేసిర్రు, వాళ్లకు బుద్ధి చెప్పవలసిన అవసరం ఉంది. కాంగ్రెస్ అంటేనే ఈరోజు అబద్ధాలు, మోసపూరిత మాటలు, అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు తప్ప ఈరోజు తెలంగాణని సర్వనాశనం చేసిర్రు. తాండూరు నియోజకవర్గాన్ని సర్వనాశనం చేసిర్రు. తాండూరు నియోజకవర్గం ప్రశాంతంగా ఉండే ఈరోజు చూస్తే ఈవెన్ విలేకరులను కూడా వాళ్లకు వ్యతిరేకంగా ఎవరైనా న్యూస్ రాస్తే వాళ్ళని కూడా బెదిరిస్తున్నారని చెప్పి కొంతమంది ఇక్కడున్న విలేకరులే కొంతమంది నాకు చెప్పడం జరిగింది. ఈ సంస్కృతి ఎక్కడిది? ఎన్నడూ తాండూరులో అయితే మేము ఇల్లేదు, చూడలేదు. విలేకరులు ఈరోజు ప్రజలకు అన్ని విధాలుగా వాళ్ళకు అండగుండే వ్యక్తులు. ఏం జరుగుతుందో చెప్పే వార్తలు రాసే విలేకరుల మీద మీ దౌర్జన్యమా? ఖబర్దార్, నేను హెచ్చరిస్తా ఉన్నాం. ఇకనైనా ఇటువంటి సంగతులు మీరు మానుకోకపోతే తీవ్రమైన పరిణామాలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పి నేను మీకు హెచ్చరిస్తా ఉన్నా. గతంలో మేమున్నప్పుడు మేము కానీ మా నాయకులు కానీ నిత్యం తాండూరు అభివృద్ధి కోసం, ప్రజల సమస్యల పరిష్కరణ కోసం మేము పాటుపడ్డాం. మాతో కూడా అయి ఉండొచ్చు ఎంతో కొంత తప్పులు, మా నాయకుల వల్లనో లేకపోతే ఆ కార్యకర్తల వల్లనో. కానీ ఇటువంటి దౌర్జన్యాలు మేము ఎన్నడూ చేయలేదు, ఇటువంటి అక్రమాలు మేము ఎన్నడూ చేయలేదు. ఈ సర్పంచ్ ఎన్నికల కోసం ఇంతనా? మొన్న మంతటికి అంతేకాదు, ఈరోజు పోలీసు వ్యవస్థను కూడా వాళ్ళు దుర్వినియోగం చేస్తా ఉన్నారు. నేను పోలీసు వ్యవస్థతో, పోలీసు అధికారులతో నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు లా అండ్ ఆర్డర్ కాపాడడం మీ బాధ్యత. మరి నిన్న రాత్రి చూస్తే కొత్తాపూర్ గ్రామం బషీరాబాద్ మండలంకి సంబంధించి రాములు అనే వ్యక్తిని, మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను నిన్న ప్రేమ్ సింగ్ అనే వ్యక్తి, రమేష్ అనే వ్యక్తి, సంజీవ్ అనే వ్యక్తి కొడంగల్ లిమిట్స్ లో రాత్రి ఎత్తుకపోయి, ఏమనుకుంటున్నావు నువ్వు, మాకే వ్యతిరేకంగా పోతావా అని చెప్పి మరి ఇష్టం వచ్చినట్టు కొట్టిర్రంట. గతంలో ఎన్నడైనా మనం నిన్న మాకు ఇష్టం సంఘటనలు మరి మేము కూడా ఎమ్మెల్యేగా చేసినాం, మేము అధికారంలో ఉండే.
ఎన్నడూ కూడా మేము ఇటువంటి చేయలేదే. ఈ ఎన్నికను నేను చెప్తా ఉన్నా, ప్రజల నిర్ణయంతోని జరిగే ఎన్నిక ఇది. పార్టీల గుర్తులు కూడా లేవు. మీరు మీ అతి ఉత్సాహం మానుకోవాలి. గ్రామాలకు ఎవరైతే బాగుంటుంది, గ్రామ అభివృద్ధికి ఎవరైతే బాగుంటుందో ఆ గ్రామంలో ఉన్న ప్రజలు నిర్ణయిస్తారు. అంతేగాని మీరు ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చిన రౌడీలు కాదు, లేకపోతే మీ తొత్తులు కాదు, మీ అరాచకాలకు తావునిస్తున్న మీ చెంచగాలు కాదు. నేను ప్రజలందరితో ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, తాండూరు ప్రజలు గమనించాలి. తాండూరులో మనం ఎప్పుడు కూడా ప్రశాంతంగా బతికినోళ్ళం. తాండూరులో ఎన్నడూ ఇటువంటి మనం చూడలేదు. నేను తాండూరులో ఉన్న ప్రతి ఒక్క తాండూరు వాసిని నేను ఈరోజు వేడుకుంటున్నా, విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇదే విధంగా జరిగితే మనం కూడా ఏ బీహారో ఉత్తరప్రదేశ్ లో తయారవుతాము. కక్షలు పెరుగుతాయి, గొడవలు పెరుగుతాయి. కాబట్టి ప్రజలందరితో ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క తాండూరు వాసిని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ ఎన్నికల్లో మరి మీ గ్రామాన్ని ఎవరైతే అభివృద్ధి చేయగలుగుతారో, బీఆర్ఎస్ పార్టీ గతంలో ఏ విధంగా అయితే అభివృద్ధి చేసిందో అదే విధంగా మళ్ళీ గ్రామాల్లో అభివృద్ధి కావాలన్నా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను మీరు గెలిపించండి. మేముంటాం, మా నాయకులు ఉన్నారు, మా కార్యకర్తలు ఉన్నారు, మేమందరం మీకు అండగా ఉంటాం. నేను అదే విధంగా ఇంకొక విషయం కూడా చెప్తున్నా, ప్రజలు ఎవ్వరు కూడా భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదు. ఈ ఎమ్మెల్యే కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఎవ్వరు మీ జోలికి వచ్చినా, మిమ్మల్ని బెదిరించినా మీరు ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. తాండూరు అంటే ధైర్యవంతులం, తాండూరు అంటే సత్తా ఉన్నోళ్ళం, వాళ్ళకి సంగతి చూపిద్దాం అంతే తప్ప ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. నేను మా పార్టీ నాయకులకు కార్యకర్తలతో కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, పార్టీ మీకు అండగా ఉంది, పార్టీ నాయకత్వం మీకు అండగా ఉంది, మేమందరం మీకు అండగా ఉన్నాం. తప్పకుండా ఈ ఎన్నికల్లో మనం చూసినాం, ఎంతో మందికి ఫోన్ చేసి విత్డ్రా చేసుకోమని చెప్పి బెదిరిస్తా ఉన్నారు. అయినప్పటికీ గులాబీ సైనికులు ఎవ్వరు కూడా తయారు లేరు విత్డ్రా చేసుకోనికి. కరెంట్ కోట్ చూసిరు మీరంతా, కరెంట్ కోట్లు ఏమైంది అనేది. ఇంత అన్యాయమా? ఈరోజు చూడండి, నేను పాత్రికేయ మిత్రులతో కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజాక్షేత్రాన్ని చూస్తూ ఉన్నారు, ప్రజలకు ఉన్న వాస్తవాలను తెలుపుతా ఉన్నారు. ఇప్పుడు కూడా జరుగుతున్న వాస్తవాలు మీ ద్వారా తాండూరు ప్రజలకు తెలియాలని చెప్పి నేను మీ అందరితో కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో గెలవబోతున్నాం. తప్పకుండా ప్రజలందరూ ఖచ్చితంగా నిశ్చయించుకొని ఉన్నారు. ఈసారి వాళ్ళకు బుద్ధి చెప్పాలని మోసపూరిత మాటలు చెప్పి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు కానీ బుద్ధి చెప్తామని చెప్పి ప్రజలు తీవ్ర ఆవేదనలో ఉన్నారు, ఉక్రోషంతో ఉన్నారు. తప్పకుండా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు తప్పకుండా అత్యధిక శాతంలో గెలవబోతున్నామని చెప్పి నేను తెలియజేస్తూ, ప్రజలందరూ కూడా ఇవన్నీ గమనించి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్కరిని పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఎల్లుండి 4వ తారీఖు రోజు తాండూరు మున్సిపాలిటీలో, తాండూరు పట్టణంలో ఉన్న మా స్వగృహంలో స్వస్తి శ్రీ అయ్యప్ప స్వామి మహా పడి పూజ కార్యక్రమాన్ని సాయంకాలం 6 గంటలకు నిర్వహిస్తా ఉన్నాం. తాండూరు ప్రజలందరితో విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఆ రోజు ఎల్లుండి 4వ తారీఖు రోజు మీరందరూ కూడా వచ్చి ఆ భగవంతుని అయ్యప్ప స్వామి దీవెనలను మీరు తీసుకోవాలని చెప్పి నేను ప్రజలందరినీ ఆహ్వానిస్తూ, సాయంకాలం 6 గంటలకు పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది అని చెప్పి కూడా తెలియజేస్తూ, కార్యక్రమం తర్వాత అల్పాహారం, భోజనాలు అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
తాండూరు ప్రజలందరూ కూడా దీనికి ఆహ్వానితులు అని చెప్పి నేను మీ అందరినీ కూడా ఆహ్వానిస్తా ఉన్నాను. ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి చేసిన ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖండించారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీసీబీ వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల బాలరెడ్డి, తాండూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కరణ్కోట్ మాజీ ఎంపీటీసీ రాజ్ కుమార్ తదితరులు మాట్లాడుతూ దౌర్జన్యాలు, అరాచకాలు ఎవరు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో జరిగాయో అందరికీ తెలుసునని అన్నారు. డీసీసీబీ వైస్ చైర్మన్ రవిగౌడ్ మాట్లాడుతూ మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్ ఇంటిపై ఎవరి అండతో ఎవరు దౌర్జన్యం చేశారో అందరికీ తెలుసునని అన్నారు. తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్ ముందే అశోక్ అనే వ్యక్తిపై అనిల్ అనే వ్యక్తి మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అనుచరుడు ఎలా దౌర్జన్యం చేశారో అందరికీ తెలుసునని గుర్తు చేశారు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సౌమ్యుడని, అందరితో కలిసిమెలిసి ఉండే వ్యక్తి అని, దౌర్జన్యాలు చేయడం ఆయన స్వభావం కాదని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలాల్ చంద్రశేఖర్ గౌడ్, బషీరాబాద్ మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, పట్లోల నరసింహులు, తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మీకు ఒకటి కూడా మిగిలిన పరిస్థితి గ్రామాల్లో అవుతుంది కాబట్టి మీరు బాగా గుర్తుపెట్టుకున్నారు. ప్రజలు ఉంటే ప్రజలను పనిచేస్తే ప్రజలతో మమేకమైతే ప్రజలు మీ అంటుంటారు. కానీ మీరు ఎప్పుడన్నా నాడు వచ్చి మేము అన్ని ఎలక్షన్లో కొట్లాడతామంటే ఎవరు లేకుంటారు. దౌర్జన్యాలు అంటవా మీకు తెలియని ఏమున్నాయి, వాళ్ళ దౌర్జన్యాలు ఎట్లయితుంటే ఎవరెవరిని ఇళ్లలో జొర్రి మరి కొట్టినవి కూడా చూసినాం. మేము చాలా మందిని చూసినాం ఇళ్లలో జొర్రి కొట్టిన వాళ్ళు. ఆ పోలీస్ బండ్ల మీదకి వెళ్ళి ఇట్లా ఎక్కిపోయి పోలీస్ స్టేషన్ కాడ కొట్టింది కూడా చూస్తాం మనం. వాళ్ళ దౌర్జన్యం అంతా ఎవరు చేయలేదు దునియాలో. నేను ఇంతవరకు ఆ నాయకులు కూడా చేయని దౌర్జన్యం మీరు చేశారు కాబట్టి మీకు ప్రజలు బుద్ధి చెప్పారు, పంపించారు ఇంటికి. ఇప్పుడు మనోహర్ రెడ్డి గారు అట్లా కొట్లాడేటోడు కాదు, మా రౌడీ ముఖాలు లేవు ఆయన దగ్గర. అంతా నాయకులు మంచి నాయకులు, మేము కూడా మంచి నాయకులను దొరికిన ఆయనకు. ఆ దున్నోళ్ళు అంతా కొట్లాడేటోళ్ళు ఎవ్వరు లేరు. మీదంతా ఒకటి రౌడీ మూక ఉండే, మీతో మొత్తం మీ చుట్టుముట్టు ఒక రౌడీ మూకనే ఉండే. ఆ రౌడీ మూకతోనే అందరి ఇళ్ళ మీద దౌర్జన్యం చేయడం, విలేకరులను కొట్టించడం, విలేకరుల దుగ్నాలు కబ్జా పెట్టుకోవడం, అవన్నీ చూసాం కదా. మేము ఎవరిని దుగ్నాలు కబ్జా పెట్టుకుంటే ఎవరు దగ్గరికి మేము అసలు ఆయన అసలు ఎవరిని కబ్జా పెట్టడం అవన్నీ అతనికి తెలియదు. యాదంటే పోలిపట్టు గరీబ్ వాళ్ళు ఎక్కడ బతికినా కూడా ఆయన ఎప్పుడు వాళ్ళకి అడ్డం పోయింది లేదు, ఎవరిని బెదిరించింది లేదు. ఆయన బెదిరించే మనస్తత్వం కూడా ఆయనది కాదు. మీరు ఊరికైనా వాడిని బెదిరించి బంద్ చేసి బంద్ అవుతామా? బెదిరిస్తే మేము బంద్ అయినాము. అప్పుడు అందరు నిలబడడానికి సర్పంచులు, ఎంపీపీలు అన్ని గెలిచినాం. నీ కాంగ్రెస్గానే గెలిచినాం మేము. నువ్వు అంత దొరికితే కూడా, నువ్వు అంత దౌర్జన్యం చేసినా కూడా ఎవరిని తినకుండా మున్సిపాలిటీలో గెలిచారు, మండలాలలో కూడా గెలిచారు నీ కాంగ్రెస్. మళ్ళీ నీ ఎందుకు భయపడుతున్నారు? మీరు బెదిరిస్తే భయపడతారా? మరి మీరు పోండి గ్రామాలకు నిలబెట్టు, అందరినీ గెలిపించుకో. ఓకే ఆయన మీద మాట్లాడితే ఆయన ఎవరిని బెదిరియాలి, ఎవరినమ్మండి బెదిరిస్తారంటే కూడా. ఇంకా కొన్ని రోజులైతే ప్రభుత్వం ఏం డెవలప్మెంట్ చేస్తలేదు, 6 గ్యారంటీలు చేస్తలేదు. మీరు ఎప్పుడు ఒక ఇల్లు ఇచ్చిన పాపానో తెలియదు. ఇప్పుడు ఇల్లు ఇచ్చింది ఆయన వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం. యా ఊళ్ళో ఇల్లు కట్టింది మేము చూడలేదు. అప్పుడు ఎప్పుడో రాజశేఖర రెడ్డి ఉన్న పీరియడ్లో ఇచ్చిన ఇల్లు ఇంతవరకు ఎవ్వరు ఇవ్వలేదు. ఆ మనోహర్ రెడ్డి వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే ఇల్లు ఇస్తున్నారు. గ్రామాల్లో ఇల్లు అవుతున్నాయి. నిన్ననే కరణకోట్లో ఒకటి ఓపెన్ కూడా అయ్యింది. వాళ్ళు కోడ్ ఉన్నందుకు ఎవరు మొగలేరు, వాళ్ళే ఓపెన్ చేసుకున్నారు. ఇంకా ఎన్ని చెప్పినా కూడా అప్పుడు జరగని పనులన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. కాబట్టి రోడ్లు అంటావా మొత్తం రోడ్లు శాంక్షన్ అయిపోయినాయి. మొన్న వారం పడ్డందు కొంచెం ఆగినాయి. ఇప్పుడు అన్ని కూడా టెండర్లు అయిపోయినాయి, మొత్తం అయిపోతాయి, రోడ్లు బ్రిడ్జ్లు అయిపోతున్నాయి. ఇంకా ఏం మీరు చేసింది ఏంటి? మీరు ఉన్నప్పుడు ఏం చేయలేవు. నువ్వు ఎప్పుడో అప్పుడు అయిన పనులన్నీ చూపించుకొని మేము చేసామని నువ్వు చెప్పినావు. ఇప్పుడు ఈయన అట్లా కాకుండా కొత్త కొత్త పనులన్నీ రోడ్లు పెద్ద మన అగ్గనూరుకి వెళ్ళి చూస్తే ఆడ వరకు డబుల్ రోడ్ అవుతుంది. ఆ జుట్టుపల్లికి గేట్కి వెళ్ళి చూస్తే అది కూడా డబుల్ రోడ్ అవుతుంది. ఆడికెళ్ళి ఇక మీదకి ఒక రోడ్ అవుతున్నది. యాలాల్ రోడ్డుకు శాంక్షన్ అయిపోయింది. మన వికారాబాద్ రోడ్ అయిపోయింది. కరణకోట్ బ్రిడ్జ్, బెల్గటూరు బ్రిడ్జ్ అయిపోయింది. ఇవన్నీ చెప్పాలంటే అన్ని చెప్తున్నాం. ఈ హైవేలు అయితే ఎప్పుడో వచ్చినాయి, నడుస్తున్నాయి. ఇవన్నీ చేసినా కూడా ఏం అభివృద్ధి చేసారు అంటే మేము చేసినంత మీరేం చేయలేరు. ఈయన కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గారు మస్తు కష్టపడుతున్నారు. ఇంకా కొన్ని రోజుల్లో మొత్తం అయిపోతాయి. కళ్యాణ లక్ష్మి కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ కానీ
15 రోజులకు ఒకసారి మనం అందరికి ఎక్కడ పెండింగ్ లేకుండా తెప్పించిస్తున్నాడు ఆయన. కొంత ఒక మనిషినే పెట్టిండు వాటికి. ఇవన్నీ అభివృద్ధి చేస్తున్నాడు కాబట్టి ఆయనకు సర్పంచులు అందరూ ఏకగ్రీవంగా అవుతున్నారు. ఆ ఏకగ్రీవంగా అవుతున్నారంటే మరి మీరు సరిగా లేక నువ్వు అక్కడ ఉండగా వాళ్ళని అడగక వాళ్ళు అందరూ మాకేం వచ్చింది అని చెప్పి ఆ ఉల్టా ప్రచారం చేసుకుంటున్నారు వాళ్ళు. మాకు రోహిత్ రెడ్డి అడుగుతలేడు, అది చేస్తలేడు, ఇది చేస్తలేడు అన్నాడు. కాబట్టి ఇవన్నీ మానుకోవాలి. ఇప్పుడు మీకు ఓడగొట్టి ఎలగొట్టి ఆయనను ఇంకా అభివృద్ధి చేస్తాడు. ఇంకా ముందల ఇంకా 10 ఏళ్ల వరకు ఉండే ఛాన్స్ ఆయనకు. ఇంకా 10 ఏళ్ళు కూడా ఉంటాడు, ఇంకా 15 ఏళ్ళు కూడా ఉంటాడు. కాబట్టి మీరు తిరుమలపురం పోతాడు, అక్కడ పోతాడంటే మీకు అట్లే అంటుంది. నువ్వు బాధ్యత నువ్వు ఎవరికి వచ్చి దుబాయ్కి ఎక్కడ పోయినావు. ఇంకా ఆయన తిరుమలపురానికి గీన మళ్ళీ వస్తాడు. నువ్వు దుబాయ్ పోయినా ఒకసారి నువ్వు ఆలోచన చేయి. ప్రజల్లో ఉండడానికి ప్రయత్నం చేయండి. ప్రజల్లో పనిచేస్తేనే ప్రజలు ఆశీర్వదిస్తారు. కాబట్టి నువ్వు ఏమో ఓకే మంది మీద బుర్దలితే కాదు. ఆయన అంత సౌమ్యుడు, ఆయన అంత మంచోడు ఎవరు లేరు. కోపం వచ్చినా కూడా మేము కూడా ఎన్నోసార్లు దగ్గరుండి చూస్తారే. ఎవరైనా వచ్చి కూడా అడ్డం తుడ్డం కొట్టుతే కూడా ఆయన ఏమన్నా మంచిగా సమయాన్ని చెప్తుంటాడు. ఎవరికి ఏమన్నా వ్యక్తిని వాడుకొని ఆయన భయపెడుతున్నాడు, బెదిరిస్తున్నాడు, దౌర్జన్యం చేస్తున్నాడు. అది తప్పు. మీ దౌర్జన్యాలు ఎవ్వరు చేయలేదు ఇంతవరకు. ఎవరెవరిని ఏమేమి చేసినో ఆ మురళిగారి ఇంటి మీద పోయి మురళిగౌడ్ ఇంటి మీద పోయి కొట్టి వస్తుంది. ఆ సీను మన సిపిఎం సీను కొట్టేది ఎంతమందిని కొడుతుంది మీరు? మా అన్నారు కానీ ఎంతమందిని కొట్టాలో. అశోక్ గారిని ఎట్లా కొట్టింది ఆ పోలీస్ స్టేషన్ కాడ? పోలీసు వాళ్ళ ముందర వాళ్ళ బండి మీద ఎక్కి దిగి కొట్టిపోయింది. ఇవన్నీ మీరు చేసిన దౌర్జన్యాలు సార్. మీ దౌర్జన్యాలకే మీకు బుద్ధి చెప్పారు. ఇంకా మీరు అది మానుకోకుంటే ఇంకా కష్టమవుతుంది. మా నాయకుడు అసలు ఎవరిని దగ్గరకోడు, ఎవరిని బెదిరియాడు, ఎవరిని మాకే ఎప్పుడు ఏమన్నాడు, మేమే ఇంకా ఎప్పుడన్నా ఉల్టా మాట్లాడితే కూడా మంచిదాన మళ్ళా మాట్లాడదామంటాడు. కానీ ఎవరిని ఏమనే నాయకుడిని మీరు అనడం తప్పు. దౌర్జన్యాలు చేసే వ్యక్తి కాదు ఆయన. ప్రజల్ని ఉంటున్నాడు, ఎప్పటికీ ఇన్ని ఉంటున్నాడు, అందరినీ కలుస్తున్నాడు, మంచి చెడ్డలు చూసుకుంటున్నాడు. కాబట్టి అందరూ కూడా సాధిస్తున్నారు. ఇంకా డెవలప్మెంట్ చేస్తాడు. ఇంకా ముందల ఇంకా ప్రభుత్వం మీరు కాల్ చేసిపోయారు, ఖజానా ఖాళీ అయిపోయింది కాబట్టి ఇంకా కొన్ని మిగిలినాయి. ఆ గ్యాస్ సిలిండర్లను ఇస్తున్నారు, మన విద్యుత్ కూడా అమలు చేస్తున్నారు. ఇంకా కూడా 2500 ఆడవాళ్ళకు కూడా ఇది ఎన్నికే రెడీ ఉన్నాయి. ఇప్పుడు మొన్న చీరలు ఇచ్చారు, మంచి చీరలు ఇచ్చేయడం కూడా చూసినాం. ఆ చీరలకి ఈ చీరలకి ఎంతో డిఫరెన్స్ ఉన్నది. ఇంకా అన్ని అభివృద్ధి చెప్పినాయంటే చేసుకుంటూనే పోతున్నారు. ఇంకా ఆర్థికంగా అన్ని మీ బాకులు కట్టి అన్ని అయిపోయిన తర్వాత ఇంకా మిగిలినవి కూడా అన్ని చేస్తారు. ఇంకా 2500 ఇస్తారు, ఇండ్లు ఇస్తారు, అన్ని ఇచ్చి ఇంకా ముందర మీకు చెప్పుకుని కూడా ఏ ఆస్కారం లేకుండా చేసే కాంగ్రెస్ ప్రభుత్వం ఇది. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, మనోహర్ రెడ్డి గారి నాయకత్వంలో మన ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతున్నది బాగా. మీరు ఎవ్వరు ఏమన్నా అనకపోయినా, చెప్పినా చేయకపోయినా ఆయన పైన ఆయన చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు. కాబట్టి ఆయనకి వెన్నంటి ఉండాలి. మనం కూడా అందరం తప్పకుండా ఉంటాం, పనిచేస్తాం. మీరు ఏం చెప్పినా కూడా ప్రజలు వినకుండా మేము శాయశక్తుల ప్రయత్నం చేసి ముందుకు పోతాం. ఇప్పుడు ఎలక్షన్స్ లో కూడా సర్పంచ్లు అందరూ మెజార్టీ సర్పంచ్లు గెలవబోతున్నారు మా వాళ్ళంతా. ఇంకా నీకు ముందల నాయకొచ్చింది. మీరు చేసిన అరాచకాలకు అందరికీ వచ్చి కలుస్తున్నారు అందరి దగ్గరనే. ఇంకా కొన్ని రోజులు అయితే మీరు నాయకులు ఉన్నారు, నీకు ఎవరు ఉన్నారు, నువ్వు మంచిగా దుబాయ్ పోయి పని చేసుకోవాలి. అక్కడనే మళ్ళీ పైసలు కమాయించుకుంటే బాగుంటుంది. కానీ మీరు వచ్చి ఇటువంటి అక్కడ పంపిస్తామంటే తిరువనపురం పంపి ఎవరెవరిని ఎక్కడెక్కడో పంపించినావు, నీవే పోతున్నావు. ఏం లాభం? ఆయన ఇక్కడ ఎలగొడితే నేను ఈయన ఇక్కడ ఎలగొడతా అంటే ఆడ ఎలగొట్టు. నీవు పోయినావు మొదలు అది చూసుకోలేవు, వేరే నన్ను ఏం లాభం? కాబట్టి మీరు అంటే కూడా మీ అందరికీ నేను విన్నపం చేసేది ఎందుకంటే ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎమ్మెల్యే గారు తీసుకొస్తున్నారు. కాబట్టి మీరు అందరూ ఎందుకు మాట్లాడుతున్నావో నీకే అర్థమవుతుందో లేదు. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన దాని కొరకే మీకు సర్పంచ్ క్యాండిడేట్ దొరకలే. సర్పంచ్లకు అందరికీ బిల్స్ ఇవ్వాలి. మీరు ఏవి ప్రొసీడింగ్ లేనిది గిజిడింగ్ లేనిది న్యూస్ అయిపోతాం మీ న్యూస్ అయిపో అని అంటే కొందరు ఆత్మహత్య చేసుకున్నారు ఇంతకుముందు పీరియడ్లో. అక్కడ సిరిసిల్ల సైడ్లో వచ్చి ఇక్కడ హైదరాబాద్ వచ్చి వేరే ఫ్యాక్టరీలలో పనిచేస్తున్నారు మీరు చేసే అరాచకానికి.
మీ ప్రభుత్వం చేసిన దానికి. మా ప్రభుత్వం ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ ప్రభుత్వం నీట్గా పనిచేపిస్తుంది. వర్క్ ఆర్డర్ వచ్చినాకనే పనిచేయండి. మీరు అట్లా కాదు, ఇంట్లో దోషి పెట్టుకున్నట్టు ఏవో పనులు తీసుకపో అన్నట్టు అని ఇక్కడున్న సర్పంచులు గిట్ట పాపం ఏడుస్తుంటారు కొందరు, అన్న బిల్లిపి అని. నీకు సర్పంచ్ క్యాండిడేట్లే దొరుకుతలే. ఏంటన్నా మా వాళ్ళు ఇద్దరం కొట్లాడితే మా సర్పంచ్ తీసుకుపోయి నువ్వు వేసుకుంటున్నావు. నీకు సర్పంచ్ క్యాండిడేట్ ఉన్నారు, నీకు ఎవరున్నా లేరు. నాకన్నా అడుగుతున్నావు, నీకు ఇంటికి వచ్చి అడుగుతలే సర్పంచ్ క్యాండిడేట్. నాకు అడుగుతున్నావు టికెట్ ఇప్పి అన్న మనోరన్న, కానీ మీతో అది గిట్ట లేదు. డెవలప్మెంట్ అంటున్నావు, నువ్వేం డెవలప్మెంట్ చేసినావు? టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏమన్నా? హైదరాబాద్ రోడ్ అట్లే ఉంది, కోడంగల్ రోడ్ అట్లే ఉండే. నీ ఫస్ట్ రాజుకు ఇప్పుడు చూసుకో 4 లైన్ల రోడ్ వేస్తుంది మా మనోరెడ్డి. నీవు అసలు నీళ్ళు తాగిపోయినా అంటే తొలక ఇట్లా నీ కారు అంత మంచిగా వస్తావు నువ్వు ఇందచ్చాడు. మనోరెడ్డికి బయటోడు అంటూ నాకు తెలిసిన పర్సన్ గత 30 సంవత్సరాల కింద గిట్ట శాంతినగర్ ఇల్లు ఉన్నది మనోరెడ్డికి. కోడంగల్ రోడ్లో అది రైస్ మిల్ ఉన్నది. వాళ్ళ బిజినెస్ అన్ని 30-40 సంవత్సరాల సంతి ఇక్కడనే ఉన్నారు. నువ్వు చిన్నప్పుడు చెట్టు వేసుకొని అన్న స్కూల్ పోయింటావు వాళ్ళ బిజినెస్ చేసినప్పుడు. బయటోడు అంటే మన ఇండియా, మన భారతదేశం అనేది ఒక 5 సంవత్సరాలు ఉంటేనే హక్కు ఉంటుంది అన్నాడు. 40 సంవత్సరాలు అయింది మన మనోరెడ్డి వచ్చి ఇక్కడ, ఇంకా బయటోడే అంటావు. నీవు ఎడబొట్టినో నాకు తెలియదు, కానీ నువ్వు ఉండేది ఎక్కడ? దుబాయ్, అమెరికా, ఆఫ్రికా. మీ కార్యకర్తలే చెప్తారు, మాకైతే తెలియదు. అన్నవా ఆఫ్రికా వా, ఇప్పుడే ఫ్లైట్ వా అని చెప్తుంటారు. మా సారు హైదరాబాద్లో ఉన్న వారానికి 3-4 రోజులు తాండ్రుగా కార్యకర్తల మధ్యలో ఉంటాడు. కాబట్టి కార్యకర్తలు అనేది కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ ఉన్నారు. నీవు అందుబాటులో దుబాయ్లో ఉంటున్నావు అని చెప్పి ఆ బిల్లులు రాలేవు, ఏం చేద్దాం అని చెప్పి నీ పార్టీ పెట్టి మా పార్టీలోకి వస్తుంది. నీవు అందుబాటులో ఉంటే నీ కార్యకర్త ఎందుకు వస్తాడు నీతకెళ్ళి? నీవు అందుబాటులో ఉంటలేవు. ఇప్పటికైనా ఏదైనా చేసుకుంటున్నా అంటే నీ కార్యకర్తలకు మా మినిస్టర్లు ఎందుకంటే పాత కాంగ్రెస్ వాళ్ళు అంత కొందరు నీకు ఉన్నారు, వాళ్ళు మా వాళ్ళతోనే నీ పనులు చేసుకుంటున్నారు నీ కార్యకర్తలు నీ నుండి. లేకపోతే వాళ్ళకి వెళ్ళిపోయి విడిచిపెట్టి తాండ్రి విడిచిపెట్టి. మా మనోరన్న అట్లాంటి వ్యక్తి కాదు. అవతల వ్యక్తి ఎంత మంచి వ్యక్తి వచ్చినా కానీ మంచిగా పక్కలో ఉప్పునెట్టుకొని ఏమన్నా ఏం నడుస్తుంది ఏం లేదా అనే వ్యక్తి. ఎట్టి పరిస్థితుల్లో మనోరన్న డాగేసే వ్యక్తి కాదు. ఊరూరు పోయి ఒకరోజు ప్రతి మండల హెడ్ క్వార్టర్లో పోయి మనం ఎట్లయితే ఇలా ఆడాలి కార్యకర్తలము, రేపే ఎలక్షన్ వస్తున్నాయని ఒక్కరోజు ముందే 2 రోజుల ముందే వచ్చి మండల హెడ్ క్వార్టర్స్కి వచ్చి మనం ఇలా ఆడాలి, ఒక్కొక్కరం ఇలా ఆడాలి, ఎట్లయితే గెలుస్తాము, వాళ్ళు ఏం దౌర్జన్యాలు చేస్తారని మీ దౌర్జన్యం తెలుసుకొని ముందస్తు ఒకటే రోజు 4 మండల హెడ్ క్వార్టర్స్లో పోయి మీటింగ్ పెట్టిన సందర్భం మనోరెడ్డి గారికి ఉంది. ఎప్పుడన్నా ఇంతవరకు చూసిండ్రు ఈ ఎలక్షన్ వస్తే ఏ ఎమ్మెల్యేనన్నా ఇట్లా 8-10 దినాలు తాండూరు ఉంటుందా? ఈయన ఉండి పొద్దుగల్లా 8 గంటల సంధి ఇప్పటి వరకు ప్రతి ఊరు పంచారు అన్న ఇది అంటే ఈయన కూకొని వాళ్ళకు కార్యకర్తలకు సమన్వయం చేసి, తమ్మి నీకు సర్పంచ్ వద్దు, నువ్వు ఎంపీటీస్కి వెళ్ళాడు, నువ్వు అది లేదు కదా ఈ వేరే బ్యాంక్ చైర్మన్ ఇస్తా, నీకు అది ఇస్తా, ఒక్కొక్కరిని మంచిగా సంజాయించి వాళ్ళకి ఇంటికి పంపిస్తున్నాం. మేము గుండాలా అంటున్నావు, మేము గుండాలమా తాండ్రురా, మేము ప్రజా సేవకులం. నీ అంటున్నాడు ఇంతసేపు రవణ చెప్పినట్ల గుండాలు పోలీసులు నీ ఇష్టం వచ్చినట్లు వాడకుండా కేసు బుక్ చేయలేకుండా ఇస్తావు, వాళ్ళు ఇండ్లలో జొరి కొడితే గిట. ఈ రోజుల్లో ఎవరన్నా మా వాళ్ళు ఒక్క కార్యకర్త ఎప్పుడన్నా నేనే గట్టిగా మాట్లాడితే బాలరెడ్డి అట్లా మాట్లాడవద్దని నన్నే మందలిస్తాడు ఎమ్మెల్యే. మా ఎమ్మెల్యే అట్లా ఎప్పటిదప్పుడు ఏళ్ళు సూటిగా కార్యకర్తలతో నడిపిస్తున్నాడు. మీ లేక రౌడీజం చేసి నీ ఎంటున్న వాళ్ళు ఏ స్థాయికి ఉండి ఈ రోజు కాలంలో తిరుగుతున్నా తెలుసుకో. మేము ఏ స్థాయిలో ఉన్నాం అదే స్థాయిలో ఉన్నాం. ఎందుకంటే దౌర్జన్యాలు చేసుకుంటలే, వేరే వాళ్ళ ఆస్తులు చూసుకుంటలే. ఏదన్నా ఫ్రాడ్ జరిగిందంటే మీ పీరియడ్లోనే జరిగింది. ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? మేము ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నీ టెన్షన్ తక్క చేసుకో, ఎందుకు టెన్షన్ పడకు. రేపు ఇక్కడనే లోకల్ బాడీ ఎలక్షన్లో అత్యధికంగా సర్పంచులు అంటే కాంగ్రెస్ వాళ్ళే ఉంటారు. ఇప్పుడు ఏమంటావు, ఏకగ్రహంగా అయినాయి. ప్రతి ఊళ్ళో పోయి మీరే తెలుసుకోండి. ఎవరినన్నా మేము దౌర్జన్యం చేసినామా? ఎవరిని చేయలేదు. వాళ్ళే గెలుస్తుండ్రు, ఈడికి వస్తుంది పార్టీ ఆఫీస్కు. మేము పోయి మా కార్యకర్త ఈడ దొరికొస్తాడు, మా వేరే లీడర్ దొరికొస్తాడు. వాళ్ళు వస్తుండన్నా మాకు డెవలప్మెంట్ కావాలి, ఏకగ్రహం చేసుకొస్తే మీరు సొంత నీళ్ళకెలా ఒక్కొక్క ఊరికి 10 లక్షలు పెడతామంటున్నారు. మేము ఊళ్ళో కూర్చొని మాట్లాడుకొని వస్తున్నామన్నా, మేము ఏకగ్రహం చేస్తున్నాము, మా ఊరు డెవలప్ కావాలి, ఇంతకుముందు తెలంగాణ ప్రభుత్వం కాలేదని చెప్పిండు. అట్లా వస్తున్నారు కానీ మేము దౌర్జన్యం ఎవరు చేస్తలే.
ఇంకోటి చెప్తున్నా, నువ్వు 4 తారీఖు అయ్యప్ప స్వామి భక్తుడవు, అయ్యప్ప స్వామి ఒట్టేసి చెప్పు, మేము ఎవరినైనా దౌర్జన్యం చేస్తున్నామా, గుండాయిజం చేస్తున్నామా, మీరు చేసి ఆయనే అంటున్నారు ఇంక రాజకీయ రంగు లేకుండా ఉంటది అని చెప్పేసి. ఆయన్నే కండువ కప్పుకుని కూర్చొని రాజకీయ రంగు లేదు అనుకుంటేనే ఒక విధంగా రాజకీయ రంగు పూల్వడానికి ప్రయత్నం జరుగుతున్నట్టుగా ప్రెస్ మీట్ కనిపిస్తున్నది. ఎందుకనగా పెద్దలు రవిగౌడ్ అన్న గారు చెప్పినట్లు, బాలరెడ్డి అన్న గారు చెప్పినట్లు, యునానిమస్ జరిగేది గ్రామాల్లో నిర్ణయిస్తారు, వచ్చి క్యాంప్ ఆఫీస్ లోనో లేకుంటే పార్టీ ఆఫీస్ లోనూ నిర్వహించరు. దానికి ఉదాహరణ ఈ పాటికే 20 గ్రామాలు, తాండూరు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 20 గ్రామాలు యునానిమస్, పెద్ద అన్నిటికంటే ఎక్కువ యాలాల మండలంలో, తాండూరు మండలంలో 4, యాలాల మండలంలో 10, బసరాబాద్ మండలంలో 4, ఇంకా పెద్దముల్ మండలంలో ఇంకో 4-5 అంటే ఈ రోజు వరకే రెండో అప్లికేషన్ లేకుండా 20-25 గ్రామ పంచాయతీలు యునానిమస్ అవుతున్నాయి. అవి అన్ని బెదిరింపులతోనే అయినాయని మీరు అంటున్నారా? అంటే మరి ఏ గ్రామంలో కూడా ఏ వ్యక్తి కూడా వచ్చి మీడియా ముంగల్ వచ్చి చెప్పలేకపోయాడు? మరి మీరు అంత గొప్ప హోదాలో ఉండి మాజీ ఎమ్మెల్యే గారికి ఉండి ఈ లోకల్ బాడీస్ మీరు అన్న దాని ప్రకారం పార్టీలకు అతీతంగా జరుగుతాయనే దాన్ని కాకుండా మీరే ఈ విధంగా అనడం ఇది సమంజసం కాదు. ముఖ్యంగా మీరు సగమే చెప్పారు. మరి ఏం చెప్పాలనుకున్నారు? నేను యాక్చువల్గా నేను మాట్లాడను, పెద్దలే మాట్లాడుతుంది. నా గ్రామ విషయం, నేను కరణ్ కోట్ వాస్తవిని. కరణ్ కోట్ లో జరిగింది అన్నారు. కరణ్ కోట్ లో జరిగిందని ఆయనకే ఉంది. మీరో లేకుంటే మీ నాయకులు ఎవరన్నా దాని గురించి వివరిస్తే నేను దానికి సరైన జవాబు ఇస్తాను. కరణ్ కోట్ జరిగింది నేను చెప్తాను. ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత, మన మనోహర్ రెడ్డి గారు గెలిచిన తర్వాత కరణ్ కోట్ లో 400 రేషన్ కార్డులు కొత్తవి వచ్చినాయి. మనోహర్ రెడ్డి గారు గెలిచిన తర్వాత కరణ్ కోట్ లో 104 ఇందిరా మిల్లు శాంక్షన్ అయితే 85 కంప్లీట్లు వచ్చినాయి. నిన్న మన గౌరవ రవిగౌడ అన్న గారు చెప్పినట్లు గృహప్రవేశం కూడా జరిగింది. ఒకవేళ ఎలక్షన్ కోడ్ లేకుంటే తాండూరులో క్రమంలో కరణ్ కోట్ లో నిన్న పండుగ వాతావరణం ఉంటుండే. అంటే మీకు నచ్చతలేవా లేకుంటే మరి మీ కార్యకర్తలు మీకు మిస్గైడ్ చేస్తున్నారా అర్థమైతలేదు. కరణ్ కోట్ లో జరిగింది ఏమిటి అంటే ఇంత అభివృద్ధి 2 సంవత్సరాల్లో మేము 400 రేషన్ కార్డులు, ఉన్న 90% మందికి ఫ్రీ కరెంటు, కరెంట్ కోట్ నుంచి తాండూరుకు వచ్చే మహిళలకు, విద్యార్థులకు అందరికి ఉచిత బస్సులు, గ్యాస్ ఫ్రీ, ఇవన్నీ చేసినాయి. మీకు తెలుస్తలేవు? 6 గంటలు మీకు కనిపిస్తలేవు, లేక మీ కార్యకర్తలకు వస్తలేవు. మరి వస్తే ఒక 10 మందికి ఇవ్వండి, నేను చేపించి పెడతాను. దాంతో పాటుగా మీరు ఈ యునానిమస్ విషయానికి అంటున్నారు. మీరు గతంలో అభివృద్ధి చేసి ఉంటే 60 సంవత్సరాల నుంచి ఉన్న కరెంట్ కోట్ బెల్కటూరు బ్రిడ్జ్ 3 రోజులు ట్రాఫిక్ జామ్ అవుతుండే. మరి ఈ రోజు డేట్లో మేము చెప్పిన 6 నెలల లోపలనే అన్నగారు ఇనిషియేట్ చేసి దానికి 70-80 కోట్లు శాంక్షన్, 3 కోట్ల శాంక్షన్ తోని ముగింపు దశలో ఉంది. అంటే టోటల్ రోడ్డు గురించి చెప్తున్నాను నేను, రింగ్ రోడ్ గురించి ముగింపు దశలో ఉంది. అంటే మీరు అది కరెంట్ కోట్ విషయం అది మీకు నచ్చుతలేదా? ఇవన్నీ డెవలప్మెంట్ అయినందుకే ఈ రోజు డేట్ లో కరణ్ కోట్ గ్రామంలో మేజర్ గ్రామ పంచాయతీ 10-15 వేల జనాభా ఉంది. కరణ్ కోట్ గ్రామంలో మొన్న మీడియా మిత్రులు చెప్పారు, నానా గ్రామం మినీ భారతదేశం ఉంటుంది నా ఊరు. 700-800 మంది, 1000 నుంచి 1500 మంది ఓటర్లు ఇతర రాష్ట్రాల వారు ఉంటారు. మరి అట్లాంటి విలేజ్ లో యునానిమస్ గా మేము 12 వార్డులు చేసుకోవడం జరిగింది. ఇంకో 2 వార్డులు రేపటి లోపల అవుతున్నాయి. మీ ముఖ్య నాయకులు తప్పుకున్న కారణాలు మీరు వెతకాలే కానీ మా మీద అనడంలో అర్థం లేదు. మీరు గతంలో మేజర్ గ్రామ పంచాయతీలో మీకు సర్పంచ్ ఉన్న అభ్యర్థులు తప్పుకున్నది మీ కార్యకర్తలకు అడగండి. మరి మీరు మొత్తం ఏంటంటే నేను క్లియర్ గా చెప్తుంటే లేకపోతే మా అమ్మాయిని చెప్పేది ఉంటుంది. గతంలో మా అబ్బాయిని ఎట్లా దాడులు జరిగినాయి, కేసులు ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి, మేము అనుభవిస్తున్నాం దొంగ కేసులు. మరి ఇంకా ఇంకేమైనా చేయించేది ఉంటే కానీ ఉంటుండొచ్చు, దాన్ని ఎదుర్కొంటాం, దానికి ఏం భయపడేది లేదు. మరి అవన్నీ ఓర్వలేకపోతున్నారా? లేకుంటే 100 ఇండ్లు వచ్చింది ఓర్వలేకపోతున్నారా? 400 రేషన్ కార్డులు ఇచ్చింది ఓర్వలేకపోతున్నారా? ఏంది? కరెంట్ కోర్టు అన్నారు, ఆయనకి ఆగిపోయింది. నేను దయచేసి మీరైతే నేను అడగలేను, మీ కార్యకర్తలు ఎవరైనా కరెంట్ కోర్టు అన్న దాన్ని కొనసాగించాలి. మీ మీడియాలో మాట్లాడింది అది యునానిమస్ వార్డు మెంబర్ల గురించి మేజర్ గ్రామ పంచాయతీలో అయ్యింది అంటే అది మా తప్పు కాదు. మమ్మల్ని మా నాయకుని యొక్క పనితనము, మా యొక్క యువ నాయకుల యొక్క
శ్రమ చూసి గ్రామంలో మీకు వార్డు మెంబర్లు దొరకని పరిస్థితి ఈ రోజు ఉన్నందుకే మీకు వార్డు మెంబర్లు యునానిమస్ గా కావడం జరిగింది. అవుట్ ఆఫ్ 14 12 యునానిమస్ కావడం జరిగింది. దానికి మీరు వెతుక్కోవాలి. మీ తప్పులేడున్నాయా మీరు వెతుక్కోవాలి, మీ కార్యకర్తలు వెతుక్కోవాలి. అంతేగాని ఇతరుల పైన అబండాలు వేయొద్దు అని నేను మనవి చేస్తున్నాను. ముఖ్యంగా మీ అభివృద్ధి గురించి అన్న వాళ్ళు వివరించారు. దాంట్లో కొన్ని నేను చెప్తాను, ఎందుకంటే నాకు వివరించి చెప్పడం అలవాటు రాసుకొని. తాండూరు వికారాబాద్కు నేను కూడా బండిలో పోతే నేను అవాయిడ్ చేసి పోతే కొట్టపల్లికి వెళ్ళి పోవాలి, లేకుంటే కొడంగల్ పోతుంటే మేము ఇట్లా బొమ్మరాజ్పేటకి. మరి 20 డేట్లు నడవండి, బండ కూర్చొని నిద్రపోతే వికారాబాద్ అప్పుడు నిద్ర మన కూడా వరకు రాకుండే. ఈడ మనం మంబపూర్ లోపల నిద్రపోతాం మేము మా బండిలో. చూడండి మరి మీరు రోడ్డు పరిస్థితి చూడండి. మరి అదేవిధంగా గౌతాపూర్ కరణ్కోట్ రోడ్డు, యువత గురించి అడ్వాన్స్ ఆటోమేటెడ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ చూడండి, జాబ్ మేళా చూడండి. ఇంత మంచి నాయకుని పట్టుకొని మీరు నాన్ లోకలు మీరు బెదిరిస్తున్నారు అనే ధోరణి చాలా తప్పు. ఇది తాండూరు ప్రజలు హర్షించరు. వీలైతే వచ్చే 3 సంవత్సరాలు మీరు సహకరించి తాండూరు అభివృద్ధిలో మీరు మీ కార్యకర్తలు మీకున్నవారు తోడ్పడండి. ఈ సభాముఖంగా ఇప్పుడు వచ్చే ఎలక్షన్ తాండూరు చరిత్రలో ఒక హిస్టరీగా మిగిలిపోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజుకే 25 యునానిమస్ అయినాయి. రేపు లాస్ట్ డేట్ లోపల వాళ్ళు వాలంటీర్ గా ఇంకో 10-15 అంటే సుమారు 40 గ్రామ పంచాయతీలు యునానిమస్ అవుతున్నాయని మాకు సమాచారం ఉంది. దాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఆపలేరు. ఎందుకంటే మీరు చేసింది శూన్యం అన్నట్ల వాళ్ళు వస్తున్నారు, అవి అవుతాయి. ఏమన్నా తప్పుగా మాట్లాడి క్షమించాలి. ఇట్లాంటి అబద్ధాలు మానుకోవాలని మనవి చేస్తున్నాం. తట్టెపల్లి మండల సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలంటూ తట్టెపల్లి గ్రామ నాయకుడు ప్రభుకుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం తట్టెపల్లి గ్రామంలో తట్టెపల్లి మండల సాధన సమితి జెండాను కండువాను గ్రామస్తులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రభుకుమార్ మాట్లాడుతూ తట్టెపల్లి మండల సాధనలో తట్టెపల్లి గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. గతంలో పెద్ద ఎత్తున తట్టెపల్లి ప్రత్యేక మండల సాధన సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక మండలం కోసం ఎన్నో రోజులు ఉద్యమాన్ని చేశామని గుర్తు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తట్టెపల్లి మండల సాధనే ధ్యేయంగా సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్ పత్రాలను దాఖలు చేశామని, గ్రామస్తులు వారిని మాత్రమే గెలిపించాలని అన్నారు. తట్టెపల్లిలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు తట్టెపల్లి మండలం సాధించే దిశగా అందరూ ఏకతాటిపై కలిసి రావాలని కోరారు. గతంలో హామీ ఇచ్చిన నాయకులు తట్టెపల్లి మండలాన్ని సాధించడం అనే విషయాన్ని మర్చిపోయారని అన్నారు. తట్టెపల్లి మండల సాధన సమితి నుండి 5వ వార్డుకు చెందిన సలీమా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తట్టెపల్లి మండల సాధన సమితి నాయకులు ప్రభుకుమార్ తో పాటు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సత్తార్, జలీల్ పటేల్, ఇస్మాయిల్, జమీర్, షేక్ ముబారక్, మహమ్మద్ జహంగీర్, సలీమా, మహతాబ్, షేక్ మహబూబ్, మేతరి పావని, రాజు, గ్రామ యువకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తట్టెపల్లి మండల సాధన సమితి తరఫు నుండి 8 వార్డు మెంబర్లు మరి 4 సర్పంచ్లుగా నామినేషన్ వేయడం జరిగింది. మరి ఈ యొక్క తట్టెపల్లి సాధన సమితి, తట్టెపల్లి మండల సాధన సమితి యొక్క ముఖ్య ఉద్దేశం మరి అందరికీ తెలుసు, సోదరులు విలేకరులు వాళ్ళందరికీ కూడా తెలుసు. మేము గత సంవత్సరం క్రితము 45 రోజులుగా తట్టెపల్లి మండలం కావాలని గత కొన్ని సంవత్సరాలుగా ఉన్న ఆ యొక్క ఆకాంక్షను నెరవేర్చాలని మరి ఎలక్షన్లకు ముందు మేము 45 రోజులుగా ధర్నా చేయడం జరిగింది. ఆ దాంట్లో వీళ్ళందరూ పాల్గొన్నోళ్ళే. ఆ పాల్గొన్న క్రమంలో మరి ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా మనం ఖచ్చితంగా తట్టెపల్లి మండలాన్ని ఏ విధంగా సాధించుకోవాలో అనేది వీళ్ళందరూ నిర్ణయించుకున్నారు. ఆ రోజు మేము ఎవరి దగ్గరికి వెళ్ళినా, రోహిత్ రెడ్డి నేను అసెంబ్లీలో మాట్లాడినా అంటే టీఆర్ఎస్ ప్రభుత్వము నేను అసెంబ్లీలో మాట్లాడినా తట్టెపల్లి మండలానికి నేను అనుకూలంగా ఉన్నా అని ఆయన చెప్పడం, తర్వాత ఆయన కార్యక్రమాలు ఆయన చేసుకుంటూ పోవడం, అందులోనే ఎలక్షన్లు రావడం. ఎలక్షన్లు వచ్చిన తర్వాత మరి మనోహర్ రెడ్డి గారు వచ్చి అదే ధర్నా చేసిన దగ్గర వచ్చి ఆడనే దిగి ధర్నా మరి ఇక్కడనే చేసిర్రు, నేను మరి 45 రోజులుగా చేసిర్రు, ఇక్కడ ఎస్టీ జనాభా ఎక్కువ ఉన్నది, గిరిజన మండలంగా ప్రకటిస్తా
దారాసింగ్ ఉండి గిరిజన మండలం ప్రకటించాలి సార్ అని చెవులో చెప్పడం, అవన్నీ వీడియోలు కూడా ఉన్నాయి. అవన్నీ వాగ్దానం కూడా చేసిండు. మరి వాగ్దానం చేసి ఇప్పటికీ 2 సంవత్సరాలు అవుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి మనోహర్ రెడ్డి గారు గెలిచి కూడా 2 సంవత్సరాలు అవుతున్నది. తట్టెపల్లి మండలం అనేది ఇంకా కాలేదు. కాబట్టి మేము రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లల్లో బుద్ధి చెప్పాలంటే ఈరోజు తట్టెపల్లిలో మరి ఇండిపెండెంట్ అభ్యర్థిగా తట్టెపల్లి మండల సాధన సమితి నుండి ఎవరైతే నిలబడతారో వాళ్ళని ఖచ్చితంగా గెలిపించాల్సిన అవసరం ఉన్నది. నేను టీఆర్ఎస్ వాళ్ళకు మరి కాంగ్రెస్ వాళ్ళకు చేతులు జోడించి ఒక్కటే విన్నపం చేస్తున్నా, మీరు దయచేసి రేపు విత్డ్రా ఉన్నది కాబట్టి మీరందరూ విత్డ్రా చేసుకోవాలి. ఎందుకంటే తట్టెపల్లి మండలము కావాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది. తట్టెపల్లి మండల డిమాండ్ అనేది గత 15 సంవత్సరాల నుండి ఉన్నప్పటికీ దాని తర్వాత ఎన్నో మండలాలు అయినాయి. అది మీ అందరికీ తెలుసు. ఈరోజు ఇక్కడ రాజకీయాలు చేయడానికి, సర్పంచ్ ఏదో నిలెట్టి చేయడానికి అని రకరకాలుగా మేము టీఆర్ఎస్ వాళ్ళము కాంగ్రెస్ వాళ్ళము ఉంటుంటిమి. మధ్యలో వచ్చి వీళ్ళు ఏదో చేస్తున్నారనే మీరు పుకార్లు చేయకుండా మీ నిజంగా తట్టెపల్లి మండలం కావాలని అనుకుంటే తట్టెపల్లి మండలం నుంచి మీరు ముందుకు రండి. మీరు ముందుకు వచ్చి ఈ కండువ వేసుకోండి. తట్టెపల్లి మండల సాధన సమితి కండువ వేసుకొని మేము తట్టెపల్లి మండలం గురించి పనిచేస్తామని రండి. ఊరందరం కలిసి మేము ఓట్లేస్తాం. ఇదే విధంగా ఈరోజు 8 మంది వార్డు మెంబర్లు, 8 మంది వార్డు మెంబర్లల్లా ఒక వార్డు మెంబర్, 5వ వార్డు మెంబరు ఏకగ్రీవంగా ఒకటే నామినేషన్ వచ్చింది. ఈరోజు మన గెలుపు ఒక అడుగు ముందుకేసినాం. తట్టెపల్లి సాధన సమితి నుంచి ఒక వార్డు మెంబర్ అనేటోడు ఈరోజు మనం ఒకటి గెలిచినాం. కాబట్టి మా గెలుపు అంటే తట్టెపల్లి మండల సాధన సమితి నుండి ఎవరైతే ఉన్నారో వాళ్ళ గెలుపు ఖాయమైంది. కాబట్టి దయచేసి మీ గౌరవాన్ని పెట్టుకోవాలంటే మీరు వీళ్ళకి సపోర్ట్ చేసి మిగతా 8 మంది 7 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సపోర్ట్ చేసి వార్డు మెంబర్లను గెలిపించి మరి తట్టెపల్లి మండల సాధనకు తట్టెపల్లి మండలానికి మేము కూడా కట్టుబడి ఉన్నామని మీరు వచ్చి మంచి సంకేతం ఇవ్వాల్సిందిగా మరి కాంగ్రెస్ వాళ్ళను బీఆర్ఎస్ వాళ్ళను ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అదేవిధంగా 7వ నంబర్ వార్డుల 3వ నంబర్ వార్డుల మనం వార్డు మెంబర్ వేయలేం. ఎవరైతే ఇండిపెండెంట్ చేసినరో దయచేసి వాళ్ళు వచ్చి తట్టెపల్లి మండల సాధన సమితి కండువ కప్పుకొని ఈరోజు తట్టెపల్లి అంతా తిరుగుదాముండి. ఈరోజు తట్టెపల్లి నుండి తట్టెపల్లి మండల సాధన సమితి నుండి ఒకవేళ ఎవరైతే గెలిచి ముందు పోతారో ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరూ కూడా తట్టెపల్లి మండలం కావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని అది ఇక్కడ నుండే స్టార్ట్ చేద్దాముండి అని తెలియజేస్తూ మరి ఈరోజు ఈ యొక్క కండువ కానివ్వండి, ఈ యొక్క జెండా కానివ్వండి, మేము దీన్ని ఎందుకు ఈరోజు రిలీజ్ చేస్తున్నామని అంటే రేపు విత్డ్రాలు ఉన్నాయి. ఆ విత్డ్రాలు వీటిని చూసుకొని అరే తట్టెపల్లి మండల సాధన సమితి ఒక మంచి దాని గురించి ఒక మంచి ఆశయం గురించి మండలం గురించి వాళ్ళు నామినేషన్ వేసిండ్రంట. కాబట్టి మేము విత్డ్రా చేసుకోవాలని వాళ్ళకు వాళ్ళు నిర్ణయించుకొని విత్డ్రా చేసుకుంటారనే ఉద్దేశంతో ఇంత చీకటి అయినా కూడా దీన్ని రిలీజ్ చేయడం జరుగుతున్నది. ఇంత చీకటి అయినా కూడా మరి విలేకరు సోదరులు వచ్చినందుకు వాళ్ళకి తట్టెపల్లి మండల సాధన సమితి నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాబట్టి తట్టెపల్లి ప్రజలారా మనందరము మీరు తట్టెపల్లి మండలం అయితే ఎంఆర్ఓ ఆఫీస్ వస్తుంది, పోలీస్ స్టేషన్ వస్తుంది, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ వస్తుంది, రాబోయే రోజులలో ఒక జూనియర్ కాలేజ్ వస్తుంది, ఒక బ్యాంక్ వస్తుంది. కాబట్టి అభివృద్ధి జరుగుతుంది. ఈరోజు తట్టెపల్లికి వెళ్ళి పెద్దములకు పోయే ఇది మనకు తప్పుతుంది. కాబట్టి తట్టెపల్లి ప్రజలారా మీకందరికీ నేను చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నా ఏంటంటే దీంట్లో ఎలాంటి రాజకీయాలు లేవు. దయచేసి మీరు తట్టెపల్లి మండల సాధన సమితి గురించే తట్టెపల్లి మండలం గురించే మేము ఓటేస్తున్నామని మీరందరూ అనుకొని ఈరోజు ఎవరి మాట వినకుండా రాబోయే రోజులలో అంటారు ఈ 10 రోజులలో మీరు ఒక్కరు గెలిస్తే తట్టెపల్లి మండలం అవుతుందా? అట్లనే కేసీఆర్ను కూడా అన్నారు. ఆ రోజు తెలంగాణలో ఈయన 10 మంది గెలిస్తే 16 మంది గెలిస్తే 16 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 16 మంది ఎంపీలు గెలిస్తే అవుతుందా? చాలా మంది కావాలని. కానీ ఒక్కడుగు వేసిన తర్వాత ఈరోజు తెలంగాణను సాధించుకున్నాం. దానికి ఉదాహరణ కేసీఆర్ ఎన్నోసార్లు ఎలక్షన్లలో పాల్గొని చేయడం జరిగింది. కాబట్టి ప్రజలారా మీరెవ్వరు ఏం చెప్పినా అది నమ్మకండి. తట్టెపల్లి మండలం కావాలంటే మనం సర్పంచ్ గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. తట్టెపల్లి మండలం కావాలంటే మనం సర్పంచ్ గెలిస్తే మనోహర్ రెడ్డి మీ దగ్గరకు వచ్చి తట్టెపల్లి మండలం ప్రకటిస్తాడు, రోహిత్ రెడ్డి వచ్చి సపోర్ట్ చేస్తాడు. కాబట్టి దయచేసి పార్టీలకు అతీతంగా నేను అందరికీ కూడా చేతులు జోడించి చెప్తున్నా, మనము తట్టెపల్లి మండలం మన లక్ష్యం, మన ఏకైక లక్ష్యం తట్టెపల్లి మండలం. ఆ రోజు కూడా అన్నాం మేము
ఏ జెండా చూడము ఎజెండా చూడము. మా జెండా ఎజెండా తట్టపల్లి మండలం కాబట్టి రోహిత్ రెడ్డికి మండలం ఇస్తే మేము రోహిత్ రెడ్డికి వేస్తామని అన్నాం. పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ వాళ్ళు అన్నారు, బీజేపీ వాళ్ళు అందరూ అన్నారు. ఈరోజు కూడా గదే చెప్తున్నాం. మనం తట్టపల్లి మండలం సాధించడం మన ఏకైక లక్ష్యం. కాబట్టి మీరందరూ దయచేసి ఆలోచన చేసి ఓటేసి తట్టపల్లిలో మరి తట్టపల్లి మండల సాధన సమితి నుంచి ఎవరైతే అభ్యర్థి నిలబడతారో ఆయనను భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతూ మరి వచ్చిన మీ అందరికీ మరి మా వార్డు మెంబర్ల పేర్లు చదువుతుంటే ఒకసారి మీరు వినాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం వార్డ్ నంబర్ 1 ముందుకు రావాలి. జమీర్. వార్డ్ నంబర్ 2 షేక్ ముబారక్. వార్డ్ నంబర్ 4 వార్డ్ నంబర్ 3 మనం వేయలేము. వార్డ్ నంబర్ 4 మొహమ్మద్ జహాంగీర్. వార్డ్ నంబర్ 5 సలీమా. సలీం మన ఒకటే నామినేషన్ వచ్చింది, సలీం గెలిచిండు. కంగ్రాచులేషన్ సలీం. 6th మైతాబీ. ఆజో సాमने ఆజో. 8 नंबर शेख महबूब. सामने बातरी पावनी. चिट्ठी రాజు దుల్లకాడి రాజు 10 నంబర్. అదేవిధంగా సర్పంచ్కు మరి తట్టపల్లి మండల సాధన సమితి నుంచి 4 నామినేషన్ వేసిండ్రు. సత్తార్, జలీల్ పటేల్, ఇస్మాయిల్, ఎండి ఇస్మాయిల్. కాబట్టి వీళ్ళు 4 సరే రేపటి రోజు అందరు పెద్ద మనుషులతో సమక్షంలో అడిగి 4 ఎవరో ఒకరు ముగ్గురు విడ్రా చేసుకొని ఒకరు బరిలో ఉంటారు. మిగతా వార్డు మెంబర్లు అందరు సింగిల్ నామినేషన్ చేసినాం. కాబట్టి మేము తట్టపల్లి సాధన సమితి తోటి వీళ్ళందరినీ గెలిపించాల్సిందే కోరుకుంటూ మరి తట్టపల్లి మండలం సాధించాలంటే పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తూ జై తట్టపల్లి, జై తట్టపల్లి, సాధిద్దాం 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 సాధిద్దాం. తాండూరు మండలం అంతారం గ్రామంలో ఆంజనేయ స్వామి దేవాలయంలో తెలంగాణ శాసన మండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక చింతన అవసరమని అన్నారు. అంతారం గ్రామస్తులు దేవాలయాన్ని భక్తి శ్రద్ధలతో పునర్నిర్మించడం సంతోషదాయకమని అన్నారు. దేవాలయ అభివృద్ధి కోసం తన వంతు సహాయ సహకారాలను అందజేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కర్ణం పురుషోత్తంరావు, తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ శాంతయ్య, గడ్డల రవీందర్, ప్రభాకర్ రెడ్డి, కోస్కి ఆశప్ప, నర్సింహులు, సంపత్ కుమార్, గ్రామ యువకులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. Mama, Shema, Ayu, Anugya, Dhanya, Aishwarya, Gavara, Abha, Vijaya, Sarva, Karya, Vijaya, Yula, Siddhikam, Dineswami, Devata, Vachana Pujana Anjaka, Sheta, Anjaya Namaha, Om Mahaviraya Namaha, Om Hanumate Namaha, Maruta, Majaya Namaha, Tattagnaprada, Sarvaroharaaya Namaha, Prabhave Namaha, Manasiddhaya Namaha, Ramasindhaya Raghunataya Sitaya Namaha, Pratamohan Mannama Divyo Bhimaya Vaja, Purna Prasthiti Yattu Bhagavat Karyadanaga, Brahmanta Brahustashka Tustam Deva, Priyapade Acharya Sandhime, Janma Janmane, Anjaneya Swami Devata Bhima, Anjaneya Swami Maharaj ki Jai. स्वामी देवता प्रसाद सिद्धिरस्तु स्वस्ति सन्मंगलानि भवन्तु सर्वे जनाः सुखिनो भवन्तु। అంతార గ్రామంలో గ్రామ ప్రజలు యువత అంతా కూడా కలిసి పెద్ద ఎత్తున హనుమంతుని మందిరం కట్టడం చాలా సంతోషం. తాండూరు మండలంలో చాలామంది భక్తులంతా కూడా చాలా టెంపుల్ కూడా కట్టించుకోవడం జరుగుతున్నది. భక్తులందరికీ టెంపుల్ అన్నీ కూడా మరి అభివృద్ధి చేసి
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచినీటి వసతులు కానీ రోడ్లు కానీ ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. మరి నేను కూడా మంత్రి ఉన్నప్పుడు చాలా టెంపుల్లకు కూడా మరి సహకరించడం కూడా జరిగింది. ఇక్కడ కూడా అంతరము మరి శివుతో పాటు యువకులు అంతా ఇక్కడే ఉన్నారు. నా వంతు కూడా సహాయం చేయడం జరిగింది. మొన్న కూడా కాంజాపూర్ కానీ మరి చాలా గ్రామాల్లో కూడా మరి ఈ మధ్యకాలంలో కూడా టెంపుల్ భక్తులందరికీ కూడా వారు పోదే విధంగా సహాయం చేయడం జరుగుతుంది. ఇది మరి తాండూరు ప్రాంతంలో చాలామంది భక్తులు మరి హనుమాన్ టెంపుల్తో పాటు రకరకాలుగా మరి ఏదైతే కులదైవ ఎవరైతే దేవుళ్ళు ఉన్నారో మరి వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి కట్టుకోవడం జరుగుతున్నది. అందరికీ కూడా మా వంతు సహకారం ఉంటుంది. అందరికీ నమస్కారాలు. గ్రామ పెద్దలు కానీ ఈ యొక్క దశాబ్ద కాలంలో ముందుకొచ్చి మరి దేవాలయ పునర్నిర్మాణాలు కానీ కొత్త నిర్మాణాలు కానీ చేసుకున్నటువంటి సందర్భంలోన మరి ఇక్కడ డాక్టర్ పి మహేందర్ రెడ్డి గారు వచ్చి అంతారంలో కానీ మన కాంజాపురంలో కానీ మిగతా ఎన్నో మన యొక్క టెంపుల్స్లో కూడా తన వంతు కూడా సహాయ సహకారాలు కూడా అందించడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఈ దేవాలయం పెద్దగా ఉంది. మన యొక్క నియోజకవర్గంలో పెద్ద ఆంజనేయ దేవాలయం నిర్మించినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబో రోజుల్లో కూడా ఈ ప్రాంతము మరి యొక్క ఆంజనేయ స్వామి దేవాలయం యొక్క ఆంజనేయుని యొక్క ఆశీస్సులతో గ్రామంలో ప్రజలందరూ కూడా అష్టైశ్వర్యంతో ఆయురారోగ్యంతో మరి గ్రామం కూడా అన్ని రంగాలు కూడా అభివృద్ధి చెందాలని తెలియజేస్తూ ఈ గ్రామకు భవిష్యత్తులో కూడా మీరందరూ కూడా డాక్టర్ పి మహేందర్ రెడ్డి గారికి చేయూతనిచ్చి ఈ గ్రామ అభివృద్ధికి మీరందరూ కూడా భాగస్వాములు కావాలని, అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇంకా ఎలాంటి నిర్మాణాలు చేపట్టిన భవిష్యత్తులో కూడా దేవాలయాలు అభివృద్ధి చేయడానికి మహేందర్ రెడ్డి గారు కూడా తన వంతు కూడా సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేస్తూ జై శ్రీరామ్. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.